ఓకే. రైతు రుణమాఫీ మేము చేస్తాం ఆగస్టు 15 అవసరమైతే కార్పొరేషన్ ఏర్పాటు చేసి డబ్బులను పోగు చేసి ఎక్కువ అప్పులు ఇచ్చే బ్యాంకర్లను పిలిచి మరి మేము రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. మేమంతా అడగలే కదా, రైతుకి ఏమైనా అవసరం అయ్యింది? ఓకే. రుణమాఫీ అయిందా కాదా? ఓకే. రెండే లెక్క. రైతు కార్పొరేషన్ నీకు తెలియదా మొదలు? ఇదంతా ఎగ్గొట్టడానికి మార్గాలు. రేపు ఏమంటారు సతీష్ రాసుకో క్లిప్. రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. బ్యాంకులు అప్పులు ఇవ్వలేదు, బ్యాంకులు అప్పు ఇవ్వలేదు, బీజేపీ సహకరించలేదు, అందుకు మేము చేయలేకపోతున్నాం అని నెపం చూపెట్టడానికి చేసే ఒక ఎగవేత బ్యాచ్ ఐడియా. కాదు చిత్తశుద్ధి ఉంటే సరే నువ్వేమన్నావు, డబుల్ ట్యాక్స్ 4 నెలలు కలెక్ట్ చేయకుంటే 40,000 కోట్లు ఇవ్వచ్చు అన్నారు కదా. నేనలే కడుపు కట్టుకుంటే నోరు కట్టుకుంటే అన్నావు. దాన్ని బట్టి ఏంది, ముఖ్యమంత్రి గారు కడుపు నోరు కట్టేసుకుంటున్నారు. అయితే కట్టేసుకోవాలి కదా. కట్టేసుకుంటే 4 నెలలు ఇవ్వచ్చు కదా. ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు కట్టేస్తే ఆగస్ట్ 15 ఇవ్వచ్చు కదా. ఓకే, అంటే 4 నెలలు కడుపు కట్టుకోమని చెప్తున్నారు. నేను చెప్పలే కదా, వారే చెప్పారు. అవును. మీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అంటే మీ నియోజకవర్గం దగ్గరనే మొన్న నోటీసులు ఇచ్చిరు, ₹1,00,000 రుణమాఫీ మాకు సంబంధం లేదు కట్టమంటే పాపం ఆమె పెళ్లికి తెచ్చుకున్న డబ్బులు తీసుకుపోయి బ్యాంకులో కట్టొచ్చు. అది కూడా మీ ఇబ్రహీంపట్నం జరిగింది. ఇబ్రహీంపట్నం కాదు, డోర్లు కూడా పెరిగిపోతున్నారు. బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని అగౌరవపరుస్తారు. ఓకే. ఊర్లలో ఏంటంటే అవి పెద్ద పెద్ద సిటీలు అయితే వాడు పట్టించుకోవాలి. కానీ ఊర్లలో ట్రాక్టర్ లాక్కపోతున్నాం, ఇల్లుకు లాకేస్తున్నాం, లేకుంటే అవమానంగా ఫీల్ అవుతారు. అది బ్యాంక్ వాళ్ళు చేస్తున్నారు. దానికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కదా. జూన్ 4 ఒక డెడ్ లైన్. జూన్ 4 తర్వాత బీజేపీ పరిస్థితి ఎట్లుండబోతుంది, కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుండబోతుంది, బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుండబోతుంది? నేను సతీష్ మళ్ళీ చెప్పిన, తినబోయే ముందు రుచి ఎందుకు. ఓకే. ప్రజెంట్ కార్యం రైతులు రుణమాఫీ, ఓట్ల మీద బోనస్, దాని మీద కేంద్ర బోనస్ దేవుడే సార్ ఉన్నాయి, రోడ్ల మీద ఉన్నాయి, కొంటే చాలు. ఫస్ట్ రైతులు ఎట్లా వదిలిపెడతాం? ఏ పుణ్యానిక ఇప్పుడు ఎమ్మెల్యేలు గెలిచింది, సీఎం అయింది ఈ యొక్క బోనస్ మీదనే కదా, రుణమాఫీ మీదే కదా. అట్లా మేము వదిలిపెడతాం? ప్రతి రూపాయి కట్టాల్సిందే. 7,500 కోట్లు ఈరోజు బోనస్కి అయ్యే ఖర్చు. అవును, కట్టాల్సిందే. 3,000 కోట్లు మీరు అప్పిస్తే నిన్న నెల గడిచింది సార్. 3,000 కోట్ల రూపాయలు అప్పిస్తే నెల గడిచింది. 9,000 కోట్లు 7,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి తెలుగులో సామెత ఉంది, తినడానికి మెతకలేదు కానీ మీసాలకు సంపేగం. మరి ఎందుకు ఈ పెద్ద పెద్ద మాటలు? డిక్లేర్ చేయి. అది ఏంటంటారు బ్యాంకుల ఇన్సాల్వెన్సీ, బ్యాంక్ ఐపీ పెడతారు. ఐపీ అంటే ఏంటి? ఐపీ అంటారు కదా. పెట్టు ప్రభుత్వాన్ని ఐపీ పెట్టు. నేను దివాళా తీసినాం రా బాయ్, ఇన్సాల్వెన్సీ పిటిషన్. మేము దివాళా తీసినాం, మా దగ్గర పైసలు లేవు, మేము ఏ రుణమాఫీ చేయలేము, ఏ బోనస్ ఇవ్వలేము, ఈ రైతు భరోసా ఇవ్వలేము, విద్యార్థులకు స్కూటీలు ఇవ్వలేము, సైకిల్ పుల్ల కూడా ఇవ్వలేము అని ఐపీ ప్రకటించు. కేల్ కథం. ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఐపీ పెట్టు, కొత్త వరవడి ఉంటుంది. అవును, కొత్త వరవడి ఉంటుంది. ఈసీఐ దగ్గర పెట్టు ఐపీ. We hereby filing IP insolvency petition because we don't have funds to fulfill our promises. ఓకే, అదే జరుగుతుందా? జరుగుతుంది. కానీ మీరు సహకరించదు కదా సార్. కేంద్రం నుంచి ఉదారంగా డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు అన్ని చేస్తారు సార్. ఎట్లా ఉంది? 40,000 కోట్లు ఇస్తే రుణమాఫీ ఇచ్చేస్తారు కదా, మీరు ఇవ్వచ్చు కదా. 40,000 కోట్లు ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం. నువ్వు ప్రామిస్ ఎవరైతే చేసారో మోసం చేసి దిగిపోండి, ప్రభుత్వాన్ని ప్రజలు నిర్ణయం చేసుకుంటారు. వచ్చినాక దానికంటే అందుకే డబుల్ ఇంజన్ అవుతావు. రాజ్యాంగబద్ధంగా ఇచ్చేది ఎట్లా ఇస్తాం. హామీలో నువ్వు మేము ఫుల్ఫిల్ చేయాలన్నా. ఎవరు పెళ్లి చేసుకుంటే ఆడే సంసారం చేయాలి.